90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. చాలా బిజినెస్ ఐడియాస్ చెప్పున్నారు మీరు. అందరికీ అన్ని రకాలుగా, ఈవెన్ గ్రౌండ్ నుంచి కార్పొరేట్ వరకు అండ్ కాంట్రాక్టర్స్ వరకు కూడా ఎటువంటి ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి, లీజుకి తీసుకుంటే ఏముంటుంది, అటువంటి బిజినెస్ ఐడియాస్ మీరు చాలా చెప్పున్నారు. చాలామందికి వర్కౌట్ అయ్యేలాగా ఇవాళ అపాయింట్మెంట్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళే మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అండ్ 1 వీక్ క్లాస్ పెట్టినా కూడా ఆ 1 వీక్లో ఆ పీపుల్ అలా అన్నీ నేర్చుకొని ప్రాపర్ టూల్స్ తోటి బయటకు వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మంచి టైం ఇస్తున్నారు. ఎవరైతే బిజినెస్ పెట్టుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి మీరు 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ కాకుండా జనరల్గా వాళ్ళకి ఎంత టైం పడితే అంత టైం ఇస్తున్నారు. సెకండ్ టైం కూడా మల్టిపుల్ విజిట్స్, నో వరీ. వాళ్ళు స్టార్ట్ చేయాలి కానీ నా వరకు ప్రాబ్లం లేదు, ఎన్నిసార్లు వచ్చినా సరే. ఎందుకంటే ఒక మనిషి 10x 15x అట్లా ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తారు. బిజినెస్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. వాళ్ళకి మీరు అంత ఓపిక ఇవ్వటం, వాళ్ళ 60+ కంపెనీస్కి అసోసియేట్ అయ్యి ముందుకెళ్ళటం చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అనాలిసిస్ అంత ఇంపార్టెంట్ అయిపోయింది వాళ్ళ బిజినెస్కి. ఆ విధంగా ప్రమోషన్స్ని, వాళ్ళ కంపెనీని ఏ విధంగా తీసుకెళ్ళాలని దాని మీద మంచి ఐడియాస్ ఇస్తున్నారు. గుడ్. కొంతమంది అడిగారండి, అంటే కిడ్స్ మీద కనుక మనం ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడున్న జనరేషన్కి ఇదైతే కంపల్సరీ వర్కౌట్ అవుతుందని చెప్పడానికి ఏమున్నాయి సార్? ఎందుకంటే పిల్లల్ని పేరెంట్స్ ఒక యాంగిల్లోనే చూస్తారు, బోత్ సైడ్ చూడరు. అవును. పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటారు, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటారు, అండ్ బయట జాబ్కి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటారు. స్టేజెస్ మారుతాయి కానీ పేరెంట్స్ ఒక్కలానే కనిపిస్తారు. అవును సార్. మన బిహేవియర్ ఏదైతే ఉంటుందో ఇంట్లో యాజ్ ఇట్ ఈజ్ పేరెంట్స్ అదే రుద్దుతూ ఉంటారు తప్ప వాళ్ళ దగ్గర ఏముందని తెలియదు. సో అటువంటి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? పిల్లల్ని బేస్ చేసుకొని ఈరోజు మనం ఎటువంటి బిజినెస్ ఐడియాని మొదలు పెట్టవచ్చు, ఏదైనా స్టార్టప్ లాంటిది ఎలా మొదలు పెట్టవచ్చు అంటే దీనికి ఒక రఫ్ బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లాస్ట్ ఇయర్ ఒలింపిక్స్కి ఇండియాకి జావెలిన్ త్రోలో ఒకే ఒక గోల్డ్ మెడల్ వచ్చింది. ఇప్పటివరకు మనకు వచ్చిన గోల్డ్ మెడల్ కూడా చాలా చాలా తక్కువ, లాంగ్ బ్యాక్లో కూడా. అంటే ఒక బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం ఆలోచించాల్సింది సప్లై అండ్ డిమాండ్. అంటే చూడండి, వేరే కంట్రీస్ ఇప్పుడు జర్మనీ తీసుకున్నా, యూఎస్ తీసుకున్నా, చైనా తీసుకున్నా గోల్డ్ మెడల్స్ వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి, మనకి తక్కువ. మనకి ఎప్పుడు సిల్వర్ బ్రాంజ్లోనే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. లక్కీగా అప్పుడప్పుడు గోల్డ్ మెడల్స్ మనకు కూడా వచ్చాయి. ఇది ఎందుకు చెప్పారంటే, నీరజ్ చోప్రా అన్న ఒక వ్యక్తి మిలిటరీ నుంచి జావెలిన్ త్రో ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ సంపాదించుకొచ్చిన తర్వాత ఇండియాలో ఉన్న అన్ని టాప్ రేట్ కంపెనీస్ ఆయనకి అన్ని ఆఫర్స్ ఇచ్చాయి. స్విగ్గీ వాడు మీకు లైఫ్ లాంగ్ ఫుడ్ ఫ్రీ ఇస్తానని చెప్పారు. హిందుస్థాన్ పెట్రోలియం మీకు లైఫ్ లాంగ్ ఫ్యూల్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు. క్రెడిట్ కార్డులు డిఫరెంట్ ఆఫర్స్ ఇచ్చాయి. డిఫరెంట్ కార్పొరేట్ కంపెనీస్ డిఫరెంట్ ఆఫర్స్ ఇచ్చాయి. ఓయో హోటల్స్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రూమ్స్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు లైఫ్ లాంగ్. ఎందుకు? ఇండియాకి ఒక మనిషి ఒక గోల్డ్ మెడల్ తీసుకొచ్చినందుకు. అవును. కానీ ఎన్ని గోల్డ్ మెడల్స్కి ఇంకా రిక్వైర్మెంట్ ఉంది? ఎన్ని స్పోర్ట్స్ ఉన్నాయి, ఎన్ని గోల్డ్ మెడల్స్కి రిక్వైర్మెంట్ ఉంది, ఇండియా పాపులేషన్ ఎంత? ఇది ఎందుకు చెప్తానంటే, ఈ అనాలిసిస్ ఎందుకు అంటే, ఇండియాకి వాళ్ళ గోల్డ్ మెడల్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది సార్. అంటే ఏవైనా స్పోర్ట్స్లో కానీ, డిఫరెంట్ టెక్నాలజీస్లో కానీ, ఇన్నోవేషన్స్లో కానీ సంపాదించడానికి పీపుల్ ఉన్నారు మనకి, కానీ అచీవ్ చేసేవాళ్ళు లేరు. ఇది ఎప్పుడు డెవలప్ అవుతుంది? మనం 25 years 30 years సాధిద్దాం అనుకుంటే రిస్క్ తీసుకోలేం. అవును. ఆ ఏజ్కి మనకి రిస్క్ తీసుకునే యాటిట్యూడ్ ఉండదు, చేంజ్ చేసిన 30 బిలో. బట్ చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి డిఫరెంట్ యాక్టివిటీస్ మీద, గోల్స్ మీద, టార్గెట్స్ మీద మనం సరైన అవేర్నెస్ కనుక క్రియేట్ చేసుకోగలిగితే వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కువ సక్సెస్ సాధించడానికి స్కోప్ ఉంటుంది. సక్సెస్ ఇన్ ద సెన్స్ ప్రతిదీ గోల్డ్ మెడల్ అవసరం లేదు, కనీసం సాధించే ఆలోచన ఉండాలి, పట్టుదల ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? స్కూల్ డేస్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి, లేదా ప్రీ ప్రైమరీ స్కూల్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇవాళ చూడండి, మార్కెట్లో ఎన్నో ప్లే స్కూల్స్ ఉన్నాయి, ఎన్నో మినీ స్కూల్స్, లైక్ 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉన్న ప్రైమరీ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ ప్రతి స్కూల్లో జనరల్గా నేర్పించేది ఏంటి సార్? ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, లేదంటే నెంబర్స్, రైమ్స్, పోయమ్స్, ఇవే నేర్పిస్తున్నారు. మొనాటనీ ఒక లాస్ట్ 100 years నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలానే ఉంది. స్కిల్స్ ఎవరు నేర్పిస్తున్నారు? ప్లే స్కూల్ దగ్గర నుంచి స్కిల్స్ ఎవరు నేర్పిస్తున్నారు? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు కామన్గా అడుగుతాను. మీరు మీ గ్రాడ్యుయేషన్ టైంలో మీ క్లాస్ 10th ఎంత? మీ క్లాస్లో ఎంతమంది మెంబర్స్ ఉండేవారు? మా క్లాస్ 30 మెంబర్స్తోని మీకు ఇంటరాక్షన్ ఉందా? లేదు. అదే చెప్తున్నా, మనం 2-3 ఏళ్ళు ఒకే క్లాస్ రూమ్లో ఉండి కూడా లిమిటెడ్గా ఉన్న 30 మెంబర్స్తో మనం ఇంటరాక్ట్ అవ్వలేదు. ఎందుకు అంటే స్కూల్స్లో, కాలేజెస్లో అసలు అక్కడి నుంచి టీమ్ బిల్డింగ్ కానీ,
యాక్టివిటీస్ కానీ, వేరే మనుషులతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, నెట్వర్క్ ఎలా పెంచుకోవాలి, పబ్లిక్ స్పీకింగ్ ఏంటి, ఇంటర్వ్యూస్ని ఎలా క్రాక్ చేయాలి, లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ నేర్పించట్లేదు. చదువు, మార్కులు, ర్యాంకు, ఉద్యోగం, ఈ 4 వస్తాయి సార్. రిమైనింగ్ స్కిల్స్ అన్నీ ఉంటే ఈ 4 అసలు ఏవి మ్యాటర్ కాదు. కానీ ఈ 4 చేయడానికే యూత్ అంతా సఫర్ అయిపోతున్నారు. ఈ 4 అచీవ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే మనిషికి లైఫ్ స్కిల్స్ లేవు. స్టేజ్ మీద నిలబడి మాట్లాడడానికి భయం, కొత్తగా ఎవరైనా ఉంటే వాళ్ళని అడ్రస్ అడగడానికి భయం. అమ్మాయి అవనండి, అబ్బాయి అవనివ్వండి, అమ్మాయితో మాట్లాడడానికి వాళ్ళు చాలామంది భయపడతారు, అబ్బాయితో మాట్లాడడానికి చాలామంది అమ్మాయిలు భయపడతారు. క్లాస్ రూమ్, మన ఫ్రెండ్స్, మన క్లాస్మేట్స్తోనే మనం మాట్లాడడానికి ఎందుకు సార్ భయం? మనం వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది, చాలామంది వేరే ఊరు అమ్మాయిని ఏం పంపిస్తాం, ఉద్యోగానికి ఏం పంపిస్తాం అని ఇంట్లో ఉంచేస్తారు. అబ్బాయిలకు కూడా ఈ ప్రాబ్లం ఉంది ఈరోజు. ఇదంతా ఎందుకంటే జీవితానికి అవసరమైన లైఫ్ స్కిల్స్ తెలియకపోవడం వల్ల. ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పడానికి కారణం ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ, రూట్ కాజు లైఫ్ స్కిల్స్ లేవు మనిషికి. ఈవెన్ నేను కూడా ఆ ప్రాబ్లం చెప్తాను. మనం బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాం, కానీ చిన్నప్పటి నుంచి వీటి మీద మనకు గ్రిప్ ఉందనుకోండి, ఇంకా జీవితంలో సాధించేది ఎక్కువ ఉంటుంది. సో పిల్లలకి సంబంధించి ఎవరైనా ప్లే స్కూల్స్ అందరూ పెడుతున్నారు, లైఫ్ స్కిల్ స్కూల్ స్టార్ట్ చేయండి. ఎవరైనా ది బెస్ట్ ఐడియా అండి. పబ్లిక్ స్పీకింగ్ ఏంటో నేర్పించండి, పుస్తకాలు ఎలా చదవాలో నేర్పించండి, భగవద్గీత ఏంటో చెప్పండి, బైబిల్ ఏంటో చెప్పండి, లేదా మనుషులతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, పాటలు ఎలా పాడుకోవాలి, ఆటలు ఎలా ఆడుకోవాలి, ఒక దెబ్బ తగిలితే దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, పేరెంట్స్కి మన విషయాన్ని ఎలా కన్విన్స్ చేసుకోవాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, పెట్స్తో ఎలాగ ఫ్రెండ్లీగా ఉండాలి, సొసైటీకి ఎలా హెల్ప్ చేయాలి, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి, అసలు వరల్డ్లో ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి, గేమ్స్ ఏంటి, స్పోర్ట్స్ ఏంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆ లైఫ్ స్కిల్ అనేది చిన్న ఏజ్ నుంచి రావాలి సార్. మనం 60 ఏళ్ళు వచ్చిన తర్వాత, చాలామంది చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద గురువులు, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం గుడికి వెళ్ళి యోగా నేర్చుకొని ధ్యానం వైపు వెళ్ళడం వల్ల ఏం ఉపయోగం లేదు సార్. చిన్నప్పటి నుంచే రావాలి అది కూడాను. ఎందుకంటే 60 ఏళ్ళకి పెద్దగా మనకి ఛాలెంజెస్ ఉండవు. అవును. కానీ 5 ఏళ్ల వయసు నుంచి 10 ఏళ్ల వయసు నుంచి కనుక మనం ఈ విషయాలన్నీ తెలుసుకుంటే ఏదో ఒకటి నువ్వు లైఫ్లో చూస్ చేసుకుంటావు. నువ్వు భయపడవు ఏ విషయానికి, నువ్వు అనుకున్న ఫీల్డ్లో సక్సెస్ అవుతావు ఎట్టి పరిస్థితుల్లోనే. ఇవాళ సగం మంది ఫెయిల్యూర్కి భయపడి ఏ పని మొదలు పెట్టట్లేదు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఫెయిల్యూర్ లేకుండా ఏ పని జరగదు. సో ఇవన్నీ డెవలప్ చేయాలంటే మనం ర్యాండమ్గా గంట సేపు కూర్చొని బ్రెయిన్ వాష్ చేసాం అనుకోండి, ఆడు మళ్ళీ మన దగ్గరికి రాడు, ఎవరికి నా క్లాస్ పెడుతున్నాడని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది సిలబస్లో లేదు ఎక్కడనో. సో చిన్నప్పటి నుంచి ఆ డిఫరెంట్ లైఫ్ స్కిల్స్ని కనుక మనం యాక్టివేట్ చేసి వాటికి సంబంధించిన కోర్సులు, పుస్తకాలు ఎలా చదవాలి, అందులో విషయాన్ని ఎలా నేర్చుకోవాలి, చదివిన దాన్ని మళ్ళీ తిరిగి ఎలా చెప్పగలగాలి, ఇటువంటివన్నీ మనం ప్రాక్టీస్ చేయించామనుకోండి 5 to 10 years ఏజ్లోని, లేదా 3 years నుంచి 10 years ఏజ్ గ్యాప్ మధ్యలోని ఆ లైఫ్ స్కూల్ అనేది మనం స్టార్ట్ చేసుకోగలిగితే పిల్లలకి యూజ్ అవుతుంది, పేరెంట్స్కి యూజ్ అవుతుంది, సొసైటీకి యూజ్ అవుతుంది. మంచి సిటిజన్షిప్ అంటారు, ఎక్కడి నుంచి వస్తుంది మంచి సిటిజన్షిప్? మన రూట్ నుంచి చేంజ్ చేయకుండా. సో మంచి సిటిజన్షిప్ కావాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని ప్రాపర్గా కల్టివేట్ చేయాలి. ఒక మొక్కని మనం ఎంత జాగ్రత్తగా పెంచుతాం, మన పిల్లల్ని కూడా అంతే జాగ్రత్తగా పెంచుకోవాలి. పెంచితేనే వాళ్ళకి రైట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇది అందాలి అంటే లైఫ్ స్కూల్ ఎవరైనా కనుక స్టార్ట్ చేసుకోగలిగితే మంచి బిజినెస్. ఫ్యాంటాస్టిక్ ఐడియా, గ్రేట్, గుడ్, చాలా మంచి ఐడియా సార్. రిటర్న్స్ ఎలా ఉంటాయండి వీటి మీద? రిటర్న్ స్టాండర్డ్ సార్. ఇవాళ ఒక ప్లే స్కూల్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? మీ అబ్బాయికి కనీసం నెలకు ఒక 5,000 10,000 పే చేస్తుంటారుగా. చేశాను సార్. ఇవాళ హైదరాబాద్లో ప్లే స్కూల్స్ తెలిసిందే కదా, ఈజీగా 10,000 తీసుకుంటున్నారు నెల అయ్యేసరికి. సో ఒక 10,000, అదే 10,000 రూపాయలు ఫీజు తీసుకోండి. ఒక 100 మంది స్టూడెంట్స్ అనేసరికి నెల అయ్యేసరికి ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ వస్తుంది. తిరిగి వాటి యాక్టివిటీస్ మీద, స్పోర్ట్స్ మీద, గేమ్స్ మీద వాళ్ళకి మంచి విజన్, మంచి ఫ్యూచర్ చూపించగలిగితే పిల్లలు అక్కడి నుంచి డిఫరెంట్ స్ట్రీమ్స్కి వెళ్తారు, హ్యాపీగా సక్సెస్ అవుతారు లైఫ్లో. కానీ ఇది వర్కౌట్ అవుతుందండి, ఎందుకంటే పిల్లలు కొన్ని కమ్యూనికేట్ చేసుకోలేరండి. స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. పర్సనల్ ప్రాబ్లమ్స్ సార్ ప్రతి ఒక్కరికి ఉండేది. అవును, నేను మా అబ్బాయిని చూశాను కదా, పెయిన్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేసి చెప్పాలనేది ఒక ఐడియా లేదు. మనం ఎంత కమ్యూనికేట్ అయినా కూడా కొంత ప్యాంపరింగ్ తోటి దగ్గరకు వచ్చేస్తారు కాబట్టి వీడికి ఇలా ఉందేమో అని అనుకుంటాము. స్కిల్స్ వాళ్ళకు కూడా ఎగ్జిక్యూట్ చేసే విధానం తెలియాలి, చెప్పాలి అని అంటే ఇటువంటి స్కూల్స్ చాలా అవసరం. బెస్ట్ ఐడియా ఇచ్చారు. యాజ్ పర్ మై నాలెడ్జ్ అయితే ది బెస్ట్ ఐడియా. చాలా మంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారండి. అండ్ ఒక బిజినెస్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి అంటే ఒక టైం కూడా వాళ్ళు మీ దగ్గర నుంచి స్పెసిఫిక్గా కావాలనుకుంటున్నారు. సో కొంతమంది పర్సనల్ వచ్చి అడుగుతూ ఉంటారు, వన్-ఆన్-వన్ సెషన్స్ కానివ్వండి. కొంతమంది ఆన్లైన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అంటే వాళ్ళ ఆన్లైన్ బిజినెస్ దాన్ని డెవలప్ చేయడానికి ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, బిజినెస్ ఐడియాస్ ఏంటి అనేది ఎక్కువ మంది ఆన్లైన్ కూడా చూపిస్తూ ఉన్నారు. క్లాసెస్ అండ్ వర్క్షాప్స్ ఎక్కువ అడుగుతూ ఉన్నారు, ఆఫ్లైన్ వర్క్షాప్స్ ఎక్కువ అడుగుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు. కొంతమంది అయితే బిజినెస్ ఐడియాకి సంబంధించిన బుక్కులు కూడా అడుగుతూ ఉన్నారు. స్ట్రాటజీస్ మీ చాలా బాగుంటాయి. ఈవెన్ నేను కూడా చదివిన తర్వాతే
ఇలా ఉంది అని చెప్పేసి అవి అడుగుతున్నారు కొత్త బిజినెస్ ఐడియాస్. ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, 1-on-1 సెషన్స్ పర్సనల్ టైం ఇస్తారా? నైస్ సార్. బేసిక్గా దీని ఎజెండా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మరి ఏది వెతికినా ఈరోజు ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్టప్ ఎలా మొదలు పెట్టాలి, థింగ్స్ ఏంటి, రిజిస్ట్రేషన్స్ ఏంటి, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో దొరుకుతుంది. బట్ దీన్ని ఒక ప్రాపర్ ఆర్డర్లో చెప్పే వాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో. సో అందుకు మనం ఈ రిలేటెడ్ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎవరైనా బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి, మేము కొత్త ఐడియా మొదలు పెడదాం అనుకుంటున్నాం, లేదా మాకు ఐడియానే కావాలి, యూ కెన్ ఆప్ట్ ఫర్ 1-to-1 కన్సల్టేషన్స్. సో ఎవరైనా కస్టమర్ నేను 1-to-1 అపాయింట్మెంట్ ఐదర్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తీసుకుంటే ఐ విల్ స్పేర్ మినిమం 2 to 3 hours విత్ దమ్. 2 to 3 hours వాళ్ళకి డెడికేటెడ్ టైం ఇచ్చి వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ తీసుకుని దెన్ అవుట్పుట్ కానీ అట్ ద సేమ్ టైం ఐడియా కానీ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని పక్కగా ఇవ్వగలం. అదర్వైజ్ ఏంటంటే రఫ్గా ఒక 5 to 10 minutes జరిగిన డిస్కషన్స్తో మీరు ఏ కంక్లూజన్కి రాలేరు. అసలు ఆ పర్సన్ స్టార్ట్ చేయాలా వద్దా అన్నది కూడా 2 to 3 hours మనం డిసైడ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది, బట్ సీరియస్ ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఇనీషియల్ ఎగ్జైట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, స్టార్ట్ చేద్దాం. బట్ అందులో ఫ్యాక్ట్స్ ప్రాబ్లమ్స్ తెలిసేసరికి చాలామంది డ్రాప్ అయిపోతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు మొదలుపెట్టి ఫెయిల్ అయ్యే కన్నా స్టార్ట్ చేయకుండా ఉండడం చాలా మంచిది ఒక్కోసారి. బట్ ఈ క్లారిటీ కావాలంటే కన్సల్టేషన్ ద్వారానే మనం చేయగలం. ఇది 1-to-1 కన్సల్టేషన్స్ అంటే బిజినెస్ స్టార్టప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదా ఐడియాస్ ఎవరైనా కావాలనుకుంటే 1-to-1 కన్సల్టేషన్కి అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ థింగ్ ఏంటంటే కమింగ్ మంత్ మనం 1 week రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. స్టార్టప్స్ అండ్ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ 1 week నేను వెన్యూ డీటెయిల్స్, హోటల్ డీటెయిల్స్, ఫీజ్ అంతా కూడా కాల్ చేసిన వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 1 week రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే 1 week కూడా ఒక హోటల్లో వీళ్ళ నుంచి మార్నింగ్ టు ఈవినింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్, అసైన్మెంట్స్ చేయించి 1 weekలో ఒక బిజినెస్ని లేదా స్టార్టప్ని మొదలు పెట్టాలంటే వాళ్ళకి ప్రాక్టికల్గా ఏ థింగ్స్ అవసరం, వాళ్ళకి అసలు సేల్స్ మార్కెటింగ్ వచ్చిందా లేదా, టెలికాలింగ్ వచ్చిందా లేదా, బిజినెస్ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఒక ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నెట్వర్కింగ్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, డిఫరెంట్ సక్సెస్ అయిన కేస్ స్టడీస్, ఫెయిల్యూర్ అయిన కేస్ స్టడీస్ ఏంటి, టాప్ కంపెనీస్ కూడా ఒక్కొక్కసారి బిజినెస్లో ఎందుకు ఫెయిల్ అవుతుంటాయి, ఇటువంటి కేస్ స్టడీస్ అన్నీ కూడా ఈ 1 week వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు బయటకు వచ్చేసరికి ఒక ప్రాపర్ బిజినెస్ మ్యాన్గా తయారవుతారు. జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా కాకుండా ఖచ్చితంగా ఒక ప్రాపర్ బిజినెస్ మ్యాన్గా బయటకు వస్తారు, బిజినెస్ పర్సన్గా, మెన్ ఆర్ ఉమెన్ హూ ఎవర్ ఇట్ ఈస్. సో కమింగ్ మంత్ ఈ వర్క్షాప్ 1 week రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ ఆఫ్లైన్ సార్, 1 week రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఇదే ప్రోగ్రామ్ ఆన్లైన్లో కూడా కండక్ట్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లొకేషన్కి రాలేమనుకుంటే ఆన్లైన్లో కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. సో కింద ఇచ్చిన నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. అక్కడి నుంచి కావాల్సిన సపోర్ట్ కానీ కన్సల్టేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.